పెన్ని బిస్కెట్స్, బటర్ బిస్కెట్స్ అని చాలా రకాలుగా పిలుస్తారు. ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో పొయ్యి మీద నేను చూపిస్తాను. కర్రల పొయ్యి మీద అండి డాల్డా, నెయ్యి వేసుకునే వాళ్ళు మొత్తం నెయ్యి వేసుకోవచ్చు. సగం డాల్డా సగం నెయ్యి తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి మైదా పిండి, షుగర్ పౌడర్ మిక్స్ చేసింది అనమాట. ప్లేట్కి బాగా డాల్డా నెయ్యి మిక్స్ చేసింది కలిపి పక్కన పెట్టుకోవాలి. ప్లేట్స్ ఒక 3 ప్లేట్స్ దాకా తీసుకోండి, లోతుగా ఉండాలి పళ్ళేలు. ఇది వచ్చేసి షుగర్ పౌడర్, మళ్ళీ మైదా పిండి కలుపుకోండి. డాల్డా నెయ్యి రెండు మిక్స్ చేసి వేసి కలుపుకోండి. ఇప్పుడు మా అమ్మ చూపిస్తుంది కదండి, సేమ్ ఈ క్వాంటిటీలో కలుపుకొని బాగా కలుపుకోవాలండి. ఎక్కువసేపు కలుపుకుంటే అంత బాగా బిస్కెట్స్ వస్తాయని చెప్పింది అమ్మ. ఇలా కలుపుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి తీసుకుని ప్లేట్కి బాగా నొక్కుకోవాలి. నీట్గా నొక్కుకోవాలి. ఎలాంటి ఉండలు ఆ టైప్ ఏమీ లేకుండా నీట్గా ఒక సైడ్కి, అంటే బాక్స్ ఒక షేప్స్ లాగా నొక్కుకోవాలి. బాగా ప్రెస్ చేయాలి గట్టిగా. రొట్టెలు చేసేవాళ్ళు ఉంటే బాగా తెలుస్తుంది. ఆ టైప్గా చేసుకుంటే ఒక సైడ్కి అంతా వచ్చేస్తుంది. ఒక గ్లాస్ లేదంటే ఒక షార్ప్ ప్లేట్ తీసుకుని బిస్కెట్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాం కదండి, సేమ్ ఆ టైప్ బిస్కెట్స్ అనేసి తీసుకుని వేసుకోవాలి. ఇలాగా ఒకసారి ఈ సైడ్ తర్వాత ఆ సైడ్ తీసుకున్నట్టయితే బిస్కెట్ మంచి షేప్లో వచ్చేస్తుంది. నేను లాస్ట్ ప్లేట్లో ఇంకో రకమైన బిస్కెట్ చూపిస్తానండి. అలా చేసుకుంటే ఏంటంటే అటు ఇటు మీకు బిస్కెట్ అనేది పాడైపోయి అంత నీట్గా అనిపించదు. ఈ షేప్ అయితే కరెక్ట్ ఉంటుందండి. ఎవరికన్నా ఇచ్చుకుంటాకి స్వీట్ బాక్స్లో వేసి ఎవరికన్నా ఇష్టం పెడతా కానీ బాగుంటుంది. ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ అదర్ ఛానల్. యూ లైక్ ఇట్. ఇలా చేసుకున్న ఈ బిస్కెట్స్ నండి ఇప్పుడు పొయ్యి ఫస్ట్ ఇసుక పెట్టుకుని అది బాగా వేడయ్యాక ఈ ప్లేట్ అనేది అక్కడ పెట్టుకుని మంట కింద పైన అడ్జస్ట్ చేసుకుని ఒక వేస్ట్ ప్లేట్ ఉండాలండి. కానీ అది నీట్గా ఉండాలి. అందులో బొగ్గులు వేసి అది కింద మండుతున్న చిన్ని బొగ్గులన్నీ ఆ ప్లేట్లో వేసి పొయ్యి మీద పెట్టి ఇలాగా పైన కొంచెం పెడితే ఇలాగా నీట్గా తయారవుతుంది.